హాయ్ గైస్, వెల్కమ్ టు ఏబీస్ కిచెన్. నేను మీకు ఈరోజు టెంపుల్ స్టైల్ ప్రసాద పులిహోరం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అంతా బాగా కడుక్కొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకోవాలి. రైస్ అంతా బాగా కుక్ అయిపోయేలోపు మనం పులిహోర కూడా రెడీ చేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా నువ్వులు, 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కొద్దిగా మెంతులు యాడ్ చేసుకుని ఇవన్నిటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 20 గ్రామ్స్ వరకు చింతపండునైతే నానబెట్టుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న అన్నిటిని అందులో వేసేసుకొని మెత్తగా ఇలా పౌడర్ లెక్క మిక్సీ పట్టేసుకోవాలి. అదే ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆవాలు, ఒక కప్పు వరకు పల్లీలు, ఒక 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మినప్పప్పు, మంచిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇవన్నిటిని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై అయిపోయిన తర్వాత చిక్కగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక పేస్ట్ లెక్క ఇలా దగ్గరకు అయిన తర్వాత ఇదంతా మనం చల్లార్చుకొని పెట్టుకున్న రైస్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని మొత్తం కాకుండా సగం వరకు వేసేసుకోవాలి. వేసేసుకొని అదంతా ఇలా బాగా కలుపుకోవాలి. మనం ఏదైతే తాలింపు పెట్టుకున్నామో ఆ తాలింపునంతా ఈ అన్నంలో వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమ్ టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్